అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గద్వాల కాంగ్రెస్ లో మూడు ముక్కలాట నడుస్తోందా? ఇన్నాళ్లు సరిత వర్సెస్ బండ్లగా ఉన్న ఫైట్ కు ఇప్పుడు చెక్ పడబోతోందా? పార్టీకి కొత్త డీసీసీ రావడంతో వర్గపోరు చల్లరబోతోందా? యువనేతకు డీసీసీ పగ్గాలు అప్పగించడంతో కాకరు తీరిన కాంగ్రెస్ నేతలు ఆయన మాట వింటారా లేక ఎవరి దారి వారిదే అన్నట్లుగా గ్రూప్ వార్ కంటిన్యూ చేస్తారా? లెట్స్ వాచ్. జోగులాంబ గద్వాల గులాబీ పార్టీకి అడ్డా. తెలంగాణ వచ్చాక నడిగడ్డలో వరుసగా గులాబీ జెండానే ఎగురుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉమ్మడి పాలమూరులో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ హవా నడిచింది. కానీ గద్వాల, అలంపూర్లో మాత్రం గులాబీ జెండా ఎగిరింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీలో చేరిపోయారు. అప్పట్లో బండ్ల కృష్ణమోహన్ చేరికను మాజీ జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. బండ్లను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారంటూ పార్టీ పెద్దల దగ్గర తన గోడు వెళ్లబోసుకున్నారు. చివరకు పార్టీ పెద్దలు సరితకు సర్ది చెప్పారు. అయినప్పటికీ గద్వాల కాంగ్రెస్ లో 2 గ్రూపులు కంటిన్యూ అవుతున్నాయి. ప్రస్తుతం గద్వాలలో పట్టు కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా తిరుపతయ్య గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి దక్కుతుంది అనేది కూడా చర్చనీయాంశమవుతుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్నారు. కానీ ఆయన అధికారికంగానే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల వరకు బండ్ల ఏ పార్టీలో ఉంటారో చెప్పడం కష్టమే అంటున్నారు. మరోవైపు సరిత కూడా కాంగ్రెస్ పెద్దల నుంచి గట్టి హామీ తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ హామీపై పార్టీ పెద్దలు స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ 2 నేతలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. ఇందులో సరిత మద్దతుదారులు భారీ మెజారిటీ సాధించారు. ప్రస్తుతమైతే గద్వాల నియోజకవర్గంలో సరిత వర్గం పూర్తిగా పట్టు సాధించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గద్వాల కాంగ్రెస్ కు కొత్త డీసీసీని ప్రకటించారు. ఇరు వర్గాలకు సంబంధం లేని కొత్త నేతకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజీవ్ రెడ్డిని నియమించారు. అయితే వచ్చి రాగానే గద్వాలలో వర్గపోరు రాజీవ్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇన్నాళ్లు గద్వాలలో పార్టీ కార్యాలయం లేకపోవడంతో మొదటగా పార్టీ ఆఫీసును ప్రారంభించారు. ఆ భవనానికి కూడా ప్రజా బంగ్లా అంటూ పేరు పెట్టారు. జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా రావడానికి పార్టీ కార్యాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ప్రకటించారు. ఏ కార్యక్రమమైనా ఇకపై పార్టీ ఆఫీస్ నుంచే జరగాలని ఆర్డర్ కూడా పాస్ చేశారట. అంతేకాదు ఈ మధ్య ప్రెస్ మీట్లో ఆయన చేసిన ప్రకటన కూడా పార్టీలో కొత్త జోష్ నింపిందని ప్రచారం సాగుతుంది. వాస్తవానికి గద్వాల అంటేనే గడిల పాలన అనే పేరుంది. ఇన్నాళ్లు ఎమ్మెల్యే బండ్ల కుటుంబమే రాజకీయాలు చేసింది. అయితే పార్టీలో కష్టపడుతున్నది ఒకరైతే బంగ్లాలో కూర్చొని టికెట్లు తెచ్చుకునేది ఇంకొకరన్న అపవాదు ఇంతకాలం ఉండేది. ఇకపై దాన్ని మార్చుతానంటున్నారు రాజీవ్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసే వాళ్ళకే బీఫామ్స్ ఇస్తామంటూ తేల్చి చెప్పేశారు. పార్టీని కాదని ఎవరైనా సొంత నిర్ణయాలతో ముందుకు వెళితే వేటు తప్పదని వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఇంకో లెక్క అంటూ రాజీవ్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్తో బంగ్లా పాలిటిక్స్ చేసేవారిలో వణుకు మొదలయ్యిందని టాక్ వినిపిస్తుంది. అటు పార్టీ కార్యక్రమాలలోనూ స్పీడ్ను పెంచారు రాజీవ్ రెడ్డి. ఎక్కడికక్కడ జనంతో మమేకమవుతూ తనదైన ముద్ర వేసే పనిలో ఉన్నారు. అధ్యక్షులుగా నేను చెప్తున్నాను, బీఫామ్లు ఇచ్చేది నేనే. అది నేను కన్విన్స్ అయ్యి మీరు కరెక్ట్ అంటేనే టికెట్లు ఇస్తారు, లేదంటే ఎవరు మీరు ముక్కుకు నెలకు రాసుకోండి, ఢిల్లీలో కంప్లైంట్ ఇవ్వండి, మహేష్ అన్నకి ఇవ్వండి. నేను క్లియర్గా చెప్తా, అన్న పార్టీ నేను నడవాలంటే నా ప్రకారం నడవాల్సిందే. మీరు ఎక్కడో ఎవరో ఎన్నో బంగ్లాలో కూర్చొని మాకు బీఫామ్లు వస్తామని మీరు అనుకుంటుంటే ఆ భ్రమ ఈ రోజు నుంచి పటాపంచలు చేస్తున్నా. ఎవరైనా ఈడకి రావాల్సిందే. ఈ కార్యాలయం నుంచి నేను సంతకం పెట్టిన తర్వాతనే తీసుకోవాల్సిందే. నేను కాంగ్రెస్ గా నా స్టైల్ ఏది మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుసుకోండి. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, మీరు కనుక ఇంతకుముందు పని చేసిండ్రా, ఓకే మంచిది, దాని గురించి ఇది చేస్తా. మేము పని చేస్తాం, పని చేసిన తర్వాత దాని ఫలాలు వస్తే మీకు ఇస్తాం నామినేటెడ్ రూపంలో. మొత్తానికి డీసీసీ ప్రెసిడెంట్ రాజీవ్ రెడ్డి ఇదే దూకుడును కంటిన్యూ చేస్తారా లేక ఆయనకు సీనియర్లు బ్రేకులు వేస్తారా అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2 నేతలు డి అంటే డి అంటున్నారు. ఇప్పుడు కొత్తగా డీసీసీ అధ్యక్షుడు వీరికి తోడయ్యారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా తనదైన రాజకీయం మొదలుపెట్టారు.
దాంతో గద్వాలలో కాంగ్రెస్ మరింత బలంగా తయారవుతుందన్న చర్చ క్యాడర్లో జరుగుతుంది. ఇన్నాళ్లకైనా నిజమైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.